సింహగిరులు చూడగానే మనసు భక్తి పారవస్యంతో ఉప్పొంగుతుంది. ఎప్పుడు స్వామివారిని చూద్దామా అని మనసు పరితపిస్తుంది. ఒక్కసారిగా తమ ఆరాధ్య దైవాన్ని చూడగానే జన్మధన్యమైనంత ఆనందం కలుగుతుంది. హిందువుల ఆరాధ్య దైవమైన ఆ సింహలేసుని దర్శించేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన పూజలకు కైంకర్యాలకు నిత్యం వాడే గంగధారకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో సింహాచల శ్రీ అప్పన్న స్వామి దేవాలయం ఒకటి. నిత్యం కొన్ని వేల మంది భక్తులు కూడా అప్పన్న స్వామిని దర్శించేందుకు వస్తారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామికి ఎంతటా ప్రాధాన్యత ఉందో ఈ కొండపైన ఉన్న గంగధార కూడా అటువంటి ప్రాధాన్యత ఉంది. అసలు ఈ గంగధార యొక్క ప్రాముఖ్యత ఏంటనే దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహావిష్ణువుకి ఉన్న అనేక అవతారాలలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అవతారం ఒకటి. భక్త ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యకశిపుణ్ణి వధించేందుకు శ్రీ మహావిష్ణువే నేరుగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహునిగా సింహగిరులపై అవతరించారు. కృతయుగంలో పురూరవ చక్రవర్తి తన సతీ సమేతంగా సింహగిరులపై విమానంపై ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వారు ప్రయాణిస్తున్న విమానం సింహగిరులపై ఆగిపోయింది. పురూరవ చక్రవర్తి భార్య తన భర్త పురూరవునికి ఈ కొండపై ఏదో శక్తి ఉందని చెప్పిందట. చేసేది ఏమీ లేక పురూరవ చక్రవర్తి తన సతీ సమేతంగా ఆ రోజు రాత్రి కొండపైనే ఉండిపోయారు. రాత్రి నిద్రలో పురూరవునికి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కలలోకి వచ్చారు. ఇదే కొండపై పుట్టలో తాను వెలసానని, తనను అందులోంచి బయటికి తీసి పక్కనే ఉన్న గంగధార జలంతో శుభ్రం చేసి పూజలు నిర్వహించాలని పురూరవ చక్రవర్తికి స్వామి కలలో కనిపించి చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి గంగధారతోనే వేలాది సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి. వేల సంవత్సరాలుగా సింహగిరులపై గంగధార నిత్యం ప్రవహిస్తూనే ఉంది. నిత్యం స్వామివారి పూజలకు కైంకర్యాలకు ఈ గంగధారను ఉపయోగిస్తున్నారు. సింహగిరిపై పుట్టి కిందకు ప్రవహిస్తున్న ఈ గంగధారకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ జలాన్ని 40 రోజులకు పైగా సేవిస్తే అనేక శరీర రుగ్మతులు పోతాయని భక్తుల నమ్మకం. సాధారణంగా మనం నిత్యం ఉపయోగించే నీరు 2-3 రోజులు దాటితే పాడవుతుంది. కానీ గంగధార ఎన్ని రోజులు ఉన్నా ఏమీ కాదని వేద పండితులు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారని దేవస్థాన పండితులు స్పష్టం చేస్తున్నారు. కానీ నిరంతరం అలా పడుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచి పడుతుందో తెలీదు. దానికి 24 గంటలు 365 రోజులు అలాగ వస్తూనే ఉంటుంది. అంతే ధార ఎప్పుడూ నిరంతరం వస్తూనే ఉంటుంది. నాకు 80 ఏళ్ళు. మా చిన్నప్పటి నుంచి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ జలాన్ని పవిత్ర జలంగా భావిస్తారు. ఇవాళ కొంచెం ఆధునికమైనటువంటి పద్ధతుల్లో సాంఘికమైనటువంటి తేడాలు వచ్చి కొంచెం అలవాట్లు తగ్గాయి. కానీ ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీల వాళ్ళు అలాగే చేస్తారు. చావు పుట్టుకలు ఇళ్లలో జరిగిన తర్వాత వెళ్ళి గంగధారలో స్నానం చేస్తేనే శుద్ధి అని అనుకునేవారు. నెలకు ఒకసారైనా గంగధారలో స్నానం చేస్తేనే కానీ ఆరోగ్యం సిద్ధించదు అనేవారు. అలాగే ఎవరైనా పోయినప్పుడు అప్పుడు కూడా అటువంటి స్త్రీలు ఇక్కడికి వచ్చి స్నానం చేసిన తర్వాత అక్కడ బయటికి వెళ్ళి మిగతా పనులు చేసుకోవడం అనేటువంటిది, ఇలాంటి నియమాలు ఎన్నో ఉండేవి. అంతేకాదు ఆనాటి నుంచి ఈనాటి దాకా స్వామివారికి దేవాలయంలో జరిగేటువంటి ఉపయోగం కోసమని ఈ గంగధార నుండి ప్రతిరోజు తెల్లవారుజామున 3:30-4 గంటలకి అర్చక స్వామివారు మేళతాళాలతో, మంది మార్బలంతో, పూర్ణ కుంభాలతో వీటన్నిటితోటి గంగధారకి వెళ్ళి ఓ పెద్ద కలశతోటి ఈ జలాన్ని తీసుకొచ్చి ఆ జలాన్నే రోజంతా అర్చన కోసమని వాటి కోసమని వాడతారు. స్వామివారి యొక్క అర్చనాధికాల కోసమని వాడే తీర్థం ఈ గంగధార తీర్థమే. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ధారగా చెప్తారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మామూలుగా మనం వాటర్ని ఒక బాటిల్లో పెట్టి ఉంచితే ఒక 10 రోజులు 15 రోజుల సరికి లోపల ఫంగస్ అంతా ఏర్పడిపోతుంది. కానీ మా గంగధార తీర్థం వాటర్ బాటిల్ సీల్ చేసి ఉంచితే ఏడాదైనా అది
ఫంగస్ రావడం అలాంటివి ఏమి ఉండదు. ఆంధ్ర యూనివర్సిటీ ఇందాకే చెప్పాను కదా, ఈ హార్డ్నెస్ చెక్ చేయడానికి ఒక మీటర్ ఉంటుందని. ఆ మీటర్తో చెక్ చేస్తే అది 15 పాయింట్లకి తక్కువగా, 15 పాయింట్లు తక్కువగా ఉంటుంది ఆ హార్డ్నెస్. చాలా అద్భుతమైనటువంటిది. ఎంతో మా పవిత్రమైనటువంటి లక్షణాలు, పాపాలు పోగొట్టినటువంటి లక్షణాలు మన కంటికి కనిపించవు కదా, కానీ వాటితో పాటుగా అనారోగ్యాన్ని పోగొట్టేటువంటి లక్షణాలు. గంగాధార తీర్థం ఒక 40 రోజుల పాటు నీవు తప్పకుండా ప్రతిరోజు సేవించినట్లయితే, పుచ్చుకున్నట్లయితే చాలా కాలంగా ఉండేటువంటి అనారోగ్యాలు ఎన్నో తగ్గుతాయి అని చుట్టుపక్కల ఉండేటువంటి జనానికి ఎంతో విశ్వాసం. చాలా గొప్ప పవిత్రమైనటువంటి లక్షణాలు, హెల్త్ పరమైనటువంటి లక్షణాలు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి టెస్టులు చేసి ఈ వాటర్ గురించి, ఈ వాటర్ యొక్క పవిత్రత గురించి, శాంక్టిటీ గురించి, ప్యూరిఫైడ్ స్టేటస్ గురించి ఎన్నోసార్లు ఎన్నో వ్యాసాలు అవన్నీ కూడా ప్రకటించారు. చాలా అద్భుతమైనటువంటి సోర్స్ ఆఫ్ వాటర్. కేవలం భక్తుల యొక్క భక్తి భావానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఆధునికుల యొక్క ఆరోగ్య శాస్త్రరీత్యా హైజీనిక్ పరమైనటువంటి వాటిలో కూడా ఇది చాలా అపురూపమైనటువంటి, చాలా యోగ్యమైనటువంటి, చాలా గొప్ప విషయంగా చెప్తాం. ఇంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ గంగధారని తాగేందుకు కానీ, లేకపోతే ఈ గంగధారలో స్నానం చేసేందుకు నిత్యం కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. దేవస్థానం కూడా ఈ గంగధార విశిష్టని ప్రజలకు తెలియజేసేందుకు, భక్తులకు తెలియజేసేందుకు ఒకవైపు ప్రచారం చేయడంతో పాటు మరోవైపు ఈ గంగధారను చాలామంది భక్తులకు అందించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.